హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆల్రెడీ నేను చెప్పాను కదా, వితౌట్ సోడా సాల్ట్ తోటి నేను గారెలు ఎలా ప్రిపేర్ చేస్తాననేది వీడియో చేస్తానని చెప్పాను. సో ఈరోజు నేను ఆ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ముందుగా నేను ఈవినింగ్ 3 o'clockకి పప్పు నానబెట్టుకున్నాను. తర్వాత ఈవినింగ్ 6 o'clockకి బాగా నానిపోయిన పప్పుని తీసుకొని మిక్సీ పట్టేసి దాన్ని కొంచెం మరీ స్మూత్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంలో ఉండేటట్టుగా స్మూత్గా గ్రైండ్ చేసేసుకున్నాను. ఆ పిండిని తీసుకెళ్ళి నైట్ అంతా ఫ్రిడ్జ్లో ఉంచేసుకున్నాను. తర్వాత అర్లీ మార్నింగ్ ఆ ఫ్రిడ్జ్లో తీసినటువంటి పిండిని ఒక్కసారి చేత్తో నీట్గా కలిపేసుకొని అందులో సోడా సాల్ట్ యాడ్ చేయకుండా ఓన్లీ మన మామూలు సాల్ట్ యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత మరి ఒకసారి అలా కలిపేసుకున్నాను. మనం ఆనియన్ కావాలన్నా కొత్తిమీర కావాలన్నా అందులో వేసుకోవచ్చు, కానీ నేను వేయటం లేదు. మా బాబు అవన్నీ తినరు. సో అందుకని నేను నార్మల్గానే గారెలు వేసేస్తున్నాను. మనం సోడా సాల్ట్ వేస్తే గారెలు ఎలా ఉంటాయి, సోడా సాల్ట్ వేయకపోతే గారెలు ఎలా ఉంటాయి, హోటల్ స్టైల్లో వస్తుందని చెప్పారు కదా, రియల్గా వస్తుందా రాదా అనేది ఈ వీడియోలో మీరు చూసేయండి. పర్ఫెక్ట్గా హోటల్ స్టైల్లో గారెలు బాగా పొంగుతాయి. కాకపోతే మనం సోడా సాల్ట్ వేసినప్పుడు దానిపైన ఉండేటువంటి బాగా పొర అంతా కాలిపోయి కరం కరం అనే సౌండ్ వస్తుంది. ఎప్పుడు సోడా సాల్ట్ వేసినప్పుడు, సోడా సాల్ట్ వేయకపోతే మెత్తగా ఆ సౌండ్ లేకుండా మెత్తగా వస్తుంది. అలాగే మనం బ్రెడ్ తుంచితే ఎలాగైతే ఉంటుందో అంత స్మూత్గా వస్తుంది. గారెలు చాలా టేస్టీగా వస్తాయి, చాలా బాగుంటాయి కూడా, చూడ్డానికి హోటల్ స్టైల్లో ఉంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, మీకు ఈ రెసిపీ బాగా నచ్చుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.